శ్రీమద్భాగవతము చతుర్థ స్కందంలో 735వ పద్యం వరకు మా శ్రీకే గారి రహస్య ప్రకాశన వివరణ మనం చెప్పుకుంటున్నాము. ఇంతవరకు బ్రహ్మగారు సర్వేశ్వరుని ఉద్దేశించి స్తుతించారు. ఆ స్తుతి ఇట్లా ఈ ఉపదేశం ప్రాచేతసులకు రుద్రుడు ఇచ్చాడు. ఇలా సదాశివుడు ప్రచేతసు పూజింపబడి అంతర్ధానుడయ్యాడు. అప్పుడు వారు ఈ స్థుతిని వారు తృప్తితో ఈ రహస్యాన్ని 10,000 మార్లు 10,000 సంవత్సరాల పాటు జపించారు. అంటే సృష్టి జరుగుతున్నంత కాలము ప్రచేతసులు ఈ స్మరణను నిలబెట్టుకుంటూ జీవులకు అందజేయ చూస్తున్నారని అర్థము. జలమధ్యంలో ఉగ్రమైన తపస్సు చేశారు. నీటిపై సూర్యకిరణాలు పడుతూ ఉంటే మొదటి జీవులు పుట్టుతున్నప్పుడు ప్రచేతసులు వారి ఇంద్రియాలుగా పనిచేయట ప్రారంభిస్తూ దైవస్మరణను మరుమలేదని అర్థం. బ్రహ్మ సృష్టించిన జలాలే ప్రాణములుగా ప్రచేతసులందరూ కూడా తపస్సు చేసి జీవుల ఇంద్రియముల స్వరూపులై మెలుగుచు సృష్టికి మేలు చేసిరి. నారదుడు ప్రాచీన బర్హికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించటం. ప్రాచీన బర్హి అను బిరుదం వహించిన బర్హిష్మధుడు భూమి యందు ఎల్లయెడలా యజ్ఞశాలలు వర్తింపచేసి తూర్పు కొనలుగా దర్భలను పరిపించాడు. అతడు యజ్ఞకర్మల యందు మాత్రం ఆసక్తి గలవాడే కర్మాచరణ చేస్తూ ఉన్నాడు. జీవులకు భూమిపై ప్రాంతీయములైన తూర్పు పడమరలు ఏర్పరిచి సూర్యోదయ సూర్యాస్తమయాలను నిర్ణయించిన సూర్యుడే మనకు కనిపించు సూర్యుడు లేక ఆశావాదిత్యుడు అని వేదాలు చెప్తున్నాయి. అసలు సూర్యుడు వేరు, భూమిపై ఉన్న జీవులు చూస్తున్నట్టు సూర్యుడు వేరు. అసలు సూర్యుడు కంటికి కనిపించక చూచువాని రూపంలో అంతర్యామి అయి ఉంటాడు. వానినే ఆత్మస్వరూపుడైన సూర్యుడు అని వేదాలు చెప్తున్నాయి. కంటికి కనిపించు సూర్యుడు చాక్షుషమైన ప్రతిబింబము మాత్రమే. అసలు సూర్యుడు ఆదిత్యలోకంలో తెలివిగా వెలుగుతూ ఉంటాడు. మనలో కూడా తెలివి అర్థమవ్వడము అతని వెలుగే. కంటికి కనిపించే సూర్యుడు రుద్రలోకంలో వర్తిస్తూ ఉంటాడు. అతనినే ఈ కథలో ప్రాచీన బర్హి లేక బర్హిష్మధుడు అని వ్యాసుడు వర్ణించారు. ప్రాచీన బర్హి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఏర్పరచడం వలన భూమిపై జీవులు పుట్టి తమ తమ కర్మల యందు మాత్రము ఆసక్తులేరి తమ స్వభావాలకు తగిన ప్రవర్తనం కలిగి ఆహార నిద్రాదుల యందు మాత్రమే వర్తిస్తున్నారు. జీవులు దేహాలను పురములుగా నిర్మించుకునే విద్య మాత్రము కామము స్వరూపముగా వ్యక్తమైంది. అయినచో ఈ జనన మరణాలకు సార్థక్యత ఏంటి? అందలి అంతర్యామిని తెలియుట, అదే జ్ఞానం. ఇక జ్ఞానం ఉద్భవించాల్సిన ఆవశ్యకత కలిగింది. ఇచ్చట ప్రాచీన బర్హియే జీవుల రూపమున కర్మ ప్రవర్తకుడయ్యాడని అర్థం. అప్పుడు అధ్యాత్మ రహస్యం తెలిసిన నారదుడు వానిపై దయతో అచ్చటికి వచ్చాడు. ఆ జనపాలునకు జ్ఞానం ఉపదేశించదలుచుకున్నాడు నారదుడు. అప్పుడు ఇట్లా నేను రాజా, ఈ సృష్టి యజ్ఞకర్మము అనే మాట నిజమే. ఎందుకంటే ఈ ప్రాచీన బర్హి యజ్ఞకర్మల ముందు మాత్రమే ఆసక్తి కలిగి కర్మాచరణ చేస్తున్నాడు. అందుకే నారదుడు ఇట్లా చెప్తున్నాడు, సృష్టి యజ్ఞకర్మము అనే మాట నిజమే. నారాయణుడు కానీ, బ్రహ్మ కానీ, ప్రజాపతులు కానీ, మనువు కానీ, దేవతలు కానీ ఏ ఫలితము ఆశించక విస్తరింపచేసినది కనుక ఇది యజ్ఞార్థ కర్మ. కానీ దీనికి తగిన జ్ఞానం పుట్టకపోతే నీవు సంకల్పించిన లోక శ్రేయస్సు సిద్ధించడానికి విఘ్నాలు కలుగుతాయి. ఈ సృష్టి యందు మనం కోరిన వానితో పాటు కొన్ని కోరకూడని ఫలితాలు కూడా మనకి సంక్రమిస్తాయి. వాటిని తొలగించడానికి జ్ఞానం ఆవశ్యకం. మోక్ష విద్య లేని నాడు సృష్టి అంతా కర్మబంధమైపోతుంది. పుట్టుటకు చచ్చుటకు నడుమ ఆహారాదికాలైన ఆవశ్యకతలు కలుగుతాయి. దానితో రుచులపై ఆసక్తి కలుగుతుంది. దానికై ప్రయత్నం ఆరంభం అవుతుంది. ఫలితములతో బద్ధుడగట జరిగి పుట్టినవాడల్లా కష్టసుఖాల్లో జీవించాల్సి వస్తూ ఉంటుంది. ఇట్లా జరగకుండడానికి బ్రహ్మజ్ఞానం అవసరం. దాని వలన అదే జీవితము తనది కాదని తెలిసి భగవదర్పితంగా నడుపుట అలవాటవుతుంది. బ్రహ్మజ్ఞానం వలన
పుట్టుట, మొదటి శ్వాస పీల్చుట మనకు ప్రసాదింపబడినవే కానీ మనము సాధించి తెచ్చుకున్నవి కావని తెలుస్తుంది. దానితో జీవితము మనం ఆనందించుటకి ఏర్పడినదే కానీ మనది కాదు అని తెలుస్తుంది. బ్యాంకు నుండి సొమ్ము అప్పు తెచ్చి వాణిజ్యం పెట్టినవాడు నియమబద్ధంగా లాభాన్ని తన శ్రమకు ఫలితంగా అనుభవించవచ్చును కానీ వస్తు సంపద తనది కాదు అని గుర్తుంచుకోవాలి. అట్టి జ్ఞానమే బ్రహ్మ విద్య కూడా. దేహము, మనస్సు, ఇంద్రియాలు లభించినప్పుడు ఇష్టాయిష్టాలు మనకు పాప బీజాలు పుట్టును. వాని వల్ల ఫలితములు మొలకలెత్తుతూ ఉంటాయి. కామక్రోధాలే రజోగుణం వలన దేహయంత్రమునందు దుష్ట సంస్కారాలను పుట్టిస్తూ ఉంటాయి. అర్థం కావాల్సి వస్తే దాని మీద పడిన దుమ్ము ధూళిని నిత్యము తుడుచుకుంటూ ఉండాలి. దీపం కావాల్సి వస్తే నూనె పొయ్యడము, కొడి కట్టితే దాన్ని తుడుచుకొనటము, పొగ చూరిన భాగాలను శుభ్రం చేసుకొనడము తప్పదు. జన్మ కావాలంటే మావి పొరలు పిండం వర్ధిల్లుటకు పుట్టక తప్పదు. జన్మెత్తాలంటే మావి పొరలు ఉంటాయి, పిండం వర్ధిల్లడానికి ఆ పొరలు తప్పదు, పుట్టక తప్పదు. ఇలా ఇట్లు నిత్యము దేహదారులు పరిశుభ్రము చేసుకొనవలసిన దానినే పాపము అంటారు. దాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి, పాపక్షేమం అవ్వాల్సిందే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాను. ఈ మాటలు విని ప్రాచీన బర్హి నారదుడితో ఇట్లనెను: మునీంద్ర, నీవు హెచ్చరించిన వరకును నాకు ఈ విషయమే తట్టలేదు. నేను కేవలము కర్మాసక్తుడనే ఈ జ్ఞానాన్ని కోల్పోయాను. మోక్షము ఎరుగని వాడనైతిని. నిర్మలము కర్మబంధ వినాశకరము అగు జ్ఞానాన్ని నీవు నాకు దయతో ఉపదేశింపు. ధర్మముల సత్యములు కనిపింపచేయునట్టి ఈ గృహ జీవితమునందు మేము చిక్కుకున్నాము. ఇందు భార్య, బిడ్డలు, ధనము మొదలగునవి గొప్ప పురుషార్థాలుగా మనస్సును నమ్ముకొని వానికై తీరుబడి లేకుండా తిరుగుతుండునట్టి మతి లేని వారు పుడుతున్నారు కదా. వారు సంసార మార్గాల్లో గిరగిరా తిరుగుతున్నారు, మోక్షము పొందలేకుండా ఉన్నారు. ఇచ్చట గృహాలు అంటే మన దేహాలు అని మొదటి అర్థం. సృష్టి అభివృద్ధి చెందడానికి బ్రహ్మ ఆజ్ఞ వలన దక్షుడు మొదలు ప్రాచీన బర్హి వరకు గల వారు యజ్ఞాలు ఆచరించి దేహాలు కల్పించారు. అందు పురుషుడు జీవుడుగా దిగివచ్చాడు. దేహముల యందు త్రిగుణాలు, పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు కల్పించబడ్డాయి. వానికి అధిదేవతలుగా ఇంద్రాది దేవతలు యజ్ఞశాల అగు దేహాల్లోనికి యజ్ఞశాల యగు దేహంలోకి ఆహ్వానించబడ్డారు. కానీ త్రిగుణాదులో ప్రకృతి యొక్క మారు రూపాలు కనుక జీవులందరూ ఒకటిగా ప్రకృతి యందు చిక్కుకొని తమ వ్యక్తిగత ప్రకృతుల్ని ఏర్పరచుకున్నారు. ఎవరి స్వభావం అనుసరించి వారు ప్రవర్తించడం ఆరంభించారు. ఈ ప్రవర్తనలే కర్మలే బంధించాయి. ఆ బంధం నుండి ఎవరి స్వభావాన్ని అనుసరించి వారు ప్రవర్తిస్తే కనుక అది కర్మై బంధిస్తుంది. ఆ బంధం నుండి విమోచనానికి జ్ఞానం ఆవశ్యకత ఉంది. ఇట్టి జ్ఞానం సత్కర్మలను ఆచరించే విధానంలో కలుగుతుందే కానీ కర్మలే జ్ఞానం కాదు. కర్మ ఎప్పుడు జ్ఞానం కాదు. మంచి పనులు చేస్తూ ఉంటే జ్ఞానం కలుగుతుంది. అన్నం వండుట భోజనం అవ్వదు. బ్రహ్మ విద్య అనబడే జ్ఞానాన్ని జీవుల రూపంలో ఉన్న ప్రాచీన బర్హి అని ప్రభువునకు నారదుడు ఉపదేశిస్తున్నాడు. అప్పుడు నారదు ఇట్లా అంటున్నాడు: రాజా, నీవు చేసిన యజ్ఞముల యందు నిర్దాక్షిణ్యముగా ఎన్నో వేల పశువులు చంపబడ్డాయి. శరీరాలు యజ్ఞార్థమై కల్పించబడినప్పుడు జీవులు నిలుచుటకు దేహముల ఆధారంగా చంపి తినబడును. ఎలుకను పిల్లిని కుక్క తినుట సహజము. జంతువులను, చెట్లను మానవుడు తినును. ఇట్లు దేహములు జీవులకు ఆహారముగా చంపబడుట పశుహింసతో కూడిన పని. దేహకల్పన అనే యజ్ఞంన ఇది తప్పనిసరి. దీనికి పరిహార మార్గం కోసం జ్ఞానం ఆవశ్యకం. జ్ఞానం అనే ప్రయోజనానికై దేహాలు నిలుపుకొనుట సరైన మార్గము. అట్టి జీవి ఆహారాన్ని స్వీకరించడంలో తప్పు లేదు. జీవుల శ్రేష్ఠికై పనిచేయనట్టి జీవుల దేహాలు నిలుచుట ఆహారం జీవుల శ్రేష్ఠికై పనిచేయనట్టి జీవుల దేహాలు నిలుచుటకు ఆహారం తిన్నచో హింస అనే కర్మబంధం ఉండదు.
జీవుల శ్రేయస్సుకై పనిచేసి జీవుల కోసం చేయాలి, లేకపోతే కర్మబంధం ఉండదు. లోక శ్రేయస్సుకై పనిచేయు జ్ఞాన ఆచరణ సిద్ధిస్తే ఆహారార్థమై చంపబడిన జంతువులు వృక్షాలు హింసాబంధాన్ని కలిగించవు. ఈ జ్ఞానం మనం తెలుసుకోవాలి. అట్లు కాక తన రుచి కోసం, తన కుటుంబ వ్యక్తుల ఉదర పోషణ కోసం చంపబడినవి, వినోదమునకై వేటాడి చంపబడి తప్పక హింసాబంధనాన్ని ఇస్తాయి. లోక శ్రేయస్సుకై చేసినా తప్పులేదు, తన దేహం నిలవడం కోసం తినచో తప్పులేదు, కానీ అవన్నీ కర్మబంధం చేస్తాయి. లోకహితం కోసం చేసినవి హింసాబంధం కలిగించవు. 741. ఈ పశువుల సమూహాలన్నీ కూడా నీవు యజ్ఞమున చేసిన హత్యలను స్మరిస్తూ వేచి ఉన్నాయి. ఈ పశువుల సమూహాలన్నీ కూడా నీవు యజ్ఞమున చేసిన హత్యలను స్మరించుచూ వేచి ఉన్నవి. నీవు దేహం వీడిన వెనుక పరలోకమునందు లోహముతో చేయబడిన కొమ్ములను యంత్రాలుగా ఉపయోగించి నిన్ను హింసించు దృష్టితో ఎదురు చూస్తున్నాయి. మృత్యురూపమైన ఆపద వేచి ఉంది, కాచుకో. దానిని దాటగల సామర్థ్యం నిచ్చు కథ ఒకటి కలదు. ఆ ఇతిహాసాన్ని వివరించి నీకు పరమార్థాన్ని ఉపదేశిస్తాను, వినుము. మృత్యురూపమున జీవుడు ఇతరుల ఎడ ఆచరించిన కర్మల ఫలమును అనుభవించవలెను. తిట్టినవాడు తిట్లని పొందుతాడు, కొట్టినవాడు దెబ్బలు తింటాడు. తాను చేసిన ఏ పనైనా తన సంస్కారంగా ముద్రింపబడి ఉంటుంది. దేహం విడిచిన వెనక తన సంస్కారమే తనపై ప్రభావం చూపుతుంది. ఆహారమునకై చంపబడిన వృక్షాలు జంతువులు పొందిన బాధలు మరణానంతరం తాను పొందుతాడు. నేను ఆహారానికైతే ఏవైతే వృక్షాలు చంపానో, ఏవైనా జంతువుల్ని బాధలు పెట్టానో అవి మరణానంతరం ఆ బాధలు తానే పొందుతాడు. పరోపకారమగు లోక శ్రేయస్సునకు దేహం వినియోగించబడితే ఆ దేహం నిలబొట్టుకొనుటకే చంపబడిన జీవులు యజ్ఞార్థంగా భగవంతునిచే సమర్పింపబడినవి కనుక వాని విషయమున హింస ఉండదు. తన కోసము జీవించిన వానికి హింస తప్పదు అనే భావం. మానవుని హత్య చేస్తే ఉరి తీస్తారు. యుద్ధంలో ఎంతమందిని చంపినను శిక్ష లేదు కదా. ఇతరుల వస్తువులను కొనిపోయి వాడుకుంటే దండిస్తారు. వెల ఇచ్చుకు తీసుకుంటే దండించరు. చెల్లించిన వేళ రొక్కమైనను వస్తువైనను మరి ఒకరికి ఉపయోగిస్తుంది కనుక అది యజ్ఞార్థం. దాన్ని చెల్లించుటతో దొంగతనం దోషము తొలగిపోతుంది. పశువునకు గడ్డి మొదలగు వానిని దానం చేయటం భూతదయారూపమైన యజ్ఞార్థము. దానిని ఆచరించిన వెనుక దాని పాలు తాగుటకు అర్హత కలుగుతుంది. వాహనం కింద జంతువు పడి మరణిస్తే దండిస్తారు. ఆ జంతువునే వెలకు కొని చంపితే దండించరు. వెల లోకహితార్థము కనుక కొంత దోషము హరణమవుతోంది. ఇది ఒక ఆహార విషయమును చంపుటకు మాత్రమే వర్తించును. అన్ని దోషములను పరిహరించునట్టిది అంతర్యామి జ్ఞానము. విష్ణువు యజ్ఞరూపుడని దర్శించినంతనే దక్షుడు మృత్యువు నుండి మేలుకొని యజ్ఞాన్ని పూర్తి చేశాడని చెప్పబడినది కదా. ఈ సృష్టి మొత్తము భగవంతుని విశ్వరూపమని జ్ఞప్తి ఉన్న వానికి యజ్ఞార్థ వినియోగం అలవాటై కర్మబంధము తొలుగుతుంది. ఇప్పుడు మనము నారదుడు ఒక కథ చెప్తానన్నాడు కదా. రాజా వినుము. పూర్వకాలమున పురంజనుడని ఒక రాజు కలడు. అతనికి విజ్ఞాతుడనే మిత్రుడున్నాడు. ఆ మిత్రుడు తన మేలు కోరినవాడు అయినను తన చేష్టలను అస్తిత్వమును ప్రకటనము చేయక మౌనముగా సహవాసం చేస్తున్నాడు. పురంజనుడు అంటే పురములయందు జన్మించువాడు. పురములంటే నివసించుటకు ఆధారములు లేని దేహాలు. పురములంటే నివసించుటకు ఆధారం లేని దేహాలు. దేహములలోనికి దిగివచ్చుటకు అన్వేషించు జీవుడే పురంజనుడు. దేహాల్లోనికి దిగి రావడానికి అన్వేషించు జీవుడే పురంజనుడు. విజ్ఞాతుడు అంటే విశేషముగా తెలిసినవాడు. ఇతడు దేహమునందు అంతర్యామి అనే ఈశ్వరుడు. దేహంలోకి జీవుడిగా వచ్చినవాడు పురంజనుడు. ఆయన మిత్రుడు విజ్ఞాతుడు అంటే విశేషంగా అంతర్యామి ఈశ్వరుడు దిగి వచ్చాడు. తన అస్తిత్వాన్ని వెలిపుచ్చక ఈశ్వరుడు దేహమునందే జీవునితో సహవాసం చేస్తూ ఉంటాడు మౌనంగా. మిత్రుడు తన మేలు కోరినవాడు అయినను తన చేష్టలను అస్తిత్వాన్ని ప్రకటన చేయక మౌనంగా సహవాసం చేసేవాడు విజ్ఞాతుడు, మనకి ఈశ్వరుడు. అతడు జ్ఞానస్వరూపుడు. చేష్టలు వెలిపించడు అంటే ఇంద్రియాలకు మనస్సులకు కూడా కనిపించకుండా కర్మల యందు పట్టుబడక సాక్షిభూతుడుగా అతీతుడుగా జీవులతో సహవాసం చేయను. అబ్బా అబ్బా అబ్బా.
ఆ పురంజనుడు తాను నివసించుటకు తగిన పురము ఈ భూమిపై ఎందున్నదా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అన్ని విధములైన పురములను పరిశీలించెను. తనకు తగిన పురమెచ్చటా కనిపించలేదు. ఎన్ని పురములు చూచినను తనకు నచ్చలేదు. తాను కోరిన కోరికలను తీర్చుకొనుచు కోరిన సుఖాలన్నీ అనుభవించుటకు ఆ పురములందు ఏదియూ సదుపాయంగా లేదు. ఇక్కడ జీవుడు అనేక క్రిమి కీటక చతుష్పాది దేహాల్లో జీవించి చూచి సుఖమును పొందుటకు యత్నించను. జీవ పరిణామమున జల చర భూచర వాయుచర జంతువుల దేహములను వృక్షముల దేహములను వరుసగా ధరించి చూచెను. ఇలా క్రమముగా దేహములను ధరించుటచే దేహ పరిణామము ఎవల్యూషన్ ఆఫ్ వెహికల్స్ అంటారు, దేహ పరిణామం అంటారు. అందు వృక్షములకు కామగమనం లేదు, సుఖములున్న చోటికి పోలేవు. క్రిమికీటకాదులకు గమనమున్నను పరిమితము, ఆహారాది సుఖములు కూడా పరిమితము. అన్ని ఇంద్రియములు పనిచేయనంతగా విచ్చుకోవు. మనస్సు పూర్తిగా వ్యాపించుటకు కానీ బుద్ధి విజ్ఞానము మున్నగు వెలుగుటకు కానీ తావులేదు. పక్షులకు విశేష గమనం ఉంది, కానీ కాళ్ళు చేతులు లేవు. ఏ శరీరమునందైనను సదుపాయాలు తక్కువ, ఆపదలు ఎక్కువ. ఇలా జీవుడు నరదేహం పొందుటకు ముందు మిగిలిన దేహాలలో సుఖములకై తగులాడుట కొంట ఇచ్చట చెప్పబడింది. 744. ఇలా భూమిపై చెరుస్తూ పురంజనుడు ఒకనాడు హిమవత్ పర్వతమునకు దక్షిణ దిక్కుగానున్న సానువుల్లో తిరుగుచుండెను. అచ్చట తనకు అన్ని విధములా నచ్చిన పురం ఒకటి కనిపించింది. దానికి 9 ద్వారాలున్నాయి. చక్కని ద్వారబంధాలతో, కిటికీలతో, తోరణాలతో, మండెగాలతో, గోపురాలతో నొప్పుతున్న భవనాలు కనిపించాయి. ప్రాకారాలతో, యంత్రాలతో, బురుజులతో, కందకాలతో, సింహద్వారాలతో కూడిన కోటలు కనిపించాయి. వాని చుట్టూను ఉపవనాలున్నాయి. ఇనుము, వెండి, బంగారమును ఉపయోగించి చేసిన శృంగములు గల మనోహరములైన నివాసాలు కనిపించాయి. పురము నడుమ రాచబాటలు, 4 బాటలు కలిపిన కేంద్రాలు, ధ్వజాలు, క్రీడా ప్రదేశాలు, ఎత్తైన స్తూపములు, స్తంభాలు, అంగడులు విరాజిల్లుచున్నాయి. అందరి భవనాలు మరకతములతో, స్ఫటికాలతో, వైఢూర్యాలతో, ముత్యాలతో పదగబడి ఉన్నాయి. ఆ నగరము నిజముగా భోగవతి అనదగి ఉంది. ఇక్కడ ఈ వర్ణన అంతా కూడా వేదార్థ ప్రతిపాదికము. ఈ నగరము నరదేహ నిర్మాణమని, అందువసించు జీవులకు సకల సౌఖ్యాలతో నగర నిర్మాణాది నాగరికత నేర్చుకునే మనోవికాసం కలుగుతుందని, మానవదేహమును పుట్టి సాధింపని నాగరికత లేదని సూచింపబడింది. అన్నీ సాధించగలం మానవ దేహంతో పుడితేను అని చెప్తున్నారు. భోగవతి అంటే నాగలోకమందలి నగరం, సకల భోగములు గల దేహ నిర్మాణమని చమత్కృతి. నవద్వారాలు నరదేహంలో గల 9 కన్నాలు. కవాటాలంటే కన్నులకు రెప్పలు, నోటికి పెదవులు ముందుగునవి సాధనాలు. కిటికీలంటే బాహ్య వస్తువులను చూచుటకు, వినుటకు, వాసన చూచుటకు, రుచి చూచుటకు, స్పర్శ తెలియుటకు చేసే ఇంద్రియాలు కిటికీలు. ద్వారబంధాలంటే దౌడలు, ముక్కుపుట్టాలు మున్నగు నిర్మాణాలు. ద్వారబంధాలంటే దౌడలు, ముక్కుపుట్టాలు మున్నగు నిర్మాణాలు. ప్రాకారాలంటే చర్మము, మాంసము మొదలగు పొరలు. వీనినే సప్తధాతువులు అంటారు. రత్నాలంటే కన్నులు, ముత్యాలంటే పలువరసలు, పగడాలు తాపిన వేదికలంటే రత్నంతో నిండిన మాంసభాగాలు. ధ్వజాలంటే వెన్నెముక మొదలగు నిర్మాణం. 4 బాటలు కలిసిన తావులంటే కంఠము మొదలగు సంధులు, రక్తనాళముల నాడీమండల కేంద్రాలు. క్రీడాయతనాలు అంటే వివిధ సుఖాలతో క్రీడించుటకు కావలసిన దేహస్థానాలు. అంగలంటే ఆహార విహారాదులను సుఖముగా స్వీకరించు సాధనాలు. ఇట్టి నరదేహమునందు వసించు జీవుడు సాధించుకుని నగర నిర్మాణాది సౌకర్యాలు. వానికి కావలసిన తెలివితేటలు కూడా నిర్మూలించబడ్డాయి. వెండి, బంగారు నిర్మాణించబడ్డాయి. వెండి, బంగారు, ఇనుము మున్నగు లోహాలనియు నరుని దేహధాతువులలో ఉంటాయి. కనుకనే నరుడు వానిని ఉపయోగించి బాహ్య ప్రపంచమున నగలు, యంత్ర నిర్మాణము, గోపుర నిర్మాణాదులు చేస్తున్నాడు. ఇంకనూ యంత్రములంటే దేహమున ముఖయంత్రము, శ్వాస రక్త ప్రసారాల యంత్రాలు.
ఆహార పరిణామ యంత్రము, జీర్ణశక్తి యంత్రము, మలమూత్ర విసర్జనాది యంత్రాలు మున్నగునవి. ముఖయంత్రము, శ్వాసయంత్రాలు, ఆహార పరిణామం, జీర్ణశక్తి యంత్రం, ఈ యంత్రం ఇవి రాబో కథాంశాల్లో మనకి వివరించబడతాయి. మొదటి మానవ సృష్టి హిమోత్పర్వత దక్షిణ సానువుల్లో జరిగినదనుట శాస్త్ర సత్యం. పురంజనుడు ఆ నగరము ప్రవేశించి కొంత ముందుకు సాగిన. మరికొంత అనుభవంతో మానవుడు పురోభివృద్ధిని సాధించినని అర్థం. పలు తావులలో దివ్యములైన వృక్షాలు, లతలు, పొదరిండ్లు పెంచబడ్డాయి. చక్కని తటాకాలు నిర్మించబడ్డాయి. అందు గుంపులు కూడి సంతోషంగా విహరిస్తూ మనోహరంగా కూస్తూ ఉన్న తుమ్మెదల శబ్దాలు వినిపిస్తున్నాయి. మంచు బిందువుల కదలికలలో మంద మలయానిలము స్పందిస్తూ ఉంది. దాని తాకునకు చెట్లు చిగుళ్ళును ఆకులును కోనేళ్లలోని పద్మపత్రాలను అలవోకగా కదులుతున్నాయి. కొలనులయందు కలహంసలు, రాచిలుకలు, కోకిలలు ఆలాపాలు చేస్తూ మనోరంజకాలై ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నాయి. అందు కొందరు మౌనంగా ఉన్నారు. అచ్చట తిరుగుతున్న ఏ మృగములకును ఏ బాధలు సంకోచాలు లేవు. అట్టి నగర బాహ్యోద్యానాలను అతడు పరికించెను. ఇందు మానవుడు పురోభివృద్ధిని సాధించుకొని కల్పించుకున్న ముఖ సాధనాలన్నీ వర్ణించబడ్డాయి. మళ్ళీ ఇంకా పక్షుల కూతలో మునుగునవి నరుల సరస సల్లాపాలని సూచిస్తాయి. ఆ తొలి దినములలో అవతరించిన మొదటి మానవజాతి ఏ జీవులకునూ బాధలు కలిగించడం ఇంకా నేర్చుకోలేదు. కొందరు మౌనం పాటిస్తున్నారనగా యోగ విద్య మున్నగునవి కొందరికి సహజములయ్యేనని అర్థం. ఆ పురము యొక్క వెలుపలి ఉద్యానవనమునకు అప్రయత్నముగా ఒక స్త్రీ కనిపించెను. ఆమె కొత్త యవ్వనము వయస్సున ఉన్నది. కామరూపము ధరించి ఉన్నది. ఆమె వెంటనొక ద్వారపాలకుడు. అతడు 5 తలల సర్పము రూపమున నుండెను. ఆమె వెంట 10 మంది అనుచరులుండ్రి. అందొక్కొక్కరి వెంట 100 నడుస్తున్నారు. ఒక్కొక్క 100 ఒక్కొక్కడు నాయకుడుగా ఆ 10 మంది ఒక 1000 మందికి నాయకులై ఉన్నారు. ఆమె తన పరివారంతో పురంజనునికి ఎదురు నడిచెను. ఆమె అతని బుద్ధి. ఆమెకు బాహ్య వస్తుయానము మొదలగు సౌకర్యములు కలిగించు సకులే 10 మంది. వారు ఇంద్రియ గుణాలు. 5 కర్మేంద్రియాలకు, 5 జ్ఞానేంద్రియాలకు కారణాలు. ఒక్కొక్కరి వెంట గల 100 మంది పలు విధాలైన ఇంద్రియానుభవాలు. పాము గాలిని పీలుస్తుంది కనుక ప్రాణానికి చిహ్నం. దాని 5 తలలు పంచప్రాణాల వృత్తులు. నడుస్తున్న 100 ఒక్కొక్క 10 మందికి ఒక్కొక్కడు నాయకుడుగా ముందుకు నడుస్తున్నాడు. వానితో కలిసి ఒక్కొక్క 10 మంది 10కి ఒక్కొక్కరుగా లెక్కింపబడతారు. 10 ఇంద్రియ ప్రవృత్తులకు మనస్సు నాయకుడుగా 11వ వాడే పనిచేస్తాడు. వీరు కాకుండా సఖీజనులు కూడా ఇటుపైన వర్ణించబడతారు. వారందరూ ఇంద్రియములకు ఆధారముగా వర్తించు చిత్తవృత్తులు. జీవునిపై ఆధారపడిన అస్తిత్వము కలదే కానీ బుద్ధి స్వతంత్రముగా భాషింపకలది కాదు. కాబట్టి స్త్రీ అని వర్ణించబడింది. ఇది జీవునిపైనే ఆధారపడింది. జీవుడు ఏర్పడినప్పుడు అతని బుద్ధి ఏర్పడినే కానీ జీవుని కన్నా వేరుగా బుద్ధి అని ఉండదు. మరియు భౌతిక నరదేహం ధరిస్తున్నప్పుడు జీవుడు మగవాడుగానో ఆడదిగానో దేహము ధరించి తీరవలను. మగదేహముతో పుట్టినప్పుడు బుద్ధికి లక్ష్యముగా ఆడది ఉండును. ఆడు దేహముతో పుట్టినప్పుడు మగవాడుండును. ఈ సత్యమే సంసార జీవి యందు కామముగా పనిచేస్తుంది. అతీతుని యందు జీవునకును దేవునకును గల సంబంధంగా పనిచేస్తుంది. ఆమె చెవులు అందంగా తీర్చిదిద్దినట్లున్నాయి. అలంకరింపబడిన కుండలములు బుగ్గల యందు తళుక్కుమనుచున్నవి. తమ్మిరే పూరేకులను తిరస్కరింపగల ఆమె కన్నులు తళుకు చూపులతో తల చుట్టూను తిరిగివచ్చున అన్నంత భ్రాంతి కలిగిస్తోంది. పిరుదులపై కప్పబడి ఉన్న వంగపండు రంగు వస్త్రము నడుమ ముడివేచిన కాంతులపై బంగారు మలనూలు కాంతులు విస్తృతి చెందుతున్నవి. నడుస్తూ ఉండగా పాదపద్మాల యందు కదులుతున్న అందెలు క్షణ
శబ్దము చేస్తూ శృంగార భావాన్ని పుట్టిస్తున్నాయి. యవ్వనమను లక్ష్మీదేవి కాంతివంతంగా ఉద్భవించడానికి గుర్తుగా విచ్చుగొనబోవు తమ్మి మొగ్గల జంట వలె ఉన్న చనుగవ్వపై చక్కని పయ్యద అలంకరింపబడి ఉంది. పలు వరుస చక్కని తీర్పుగా ఉంది. ఏనుగు నడక వంటి గమనము ఉత్తమ జాతి స్త్రీ లక్షణాన్ని తెలుపుతోంది. పురము అనబడు దేహమునకు సంబంధించిన స్త్రీ దేహ రూపురేఖలు ఇచ్చట వర్ణించబడ్డాయి. పురుషుని దృష్టిలో స్త్రీ ఎట్లుండాలని అనిపిస్తుందో దానికి రూపకల్పనము చేయబడింది. మన్మధుని ధనుస్సును పోలిన కనుబొమ్మలు ప్రేమను తొనికెసలాడజేయుచున్నవి. ఆమె కన్నుల నుండి వ్యక్తమవుతున్న సరసమైన క్రీగంటి చూపులు మన్మధుని బాణాల్లాగా ప్రసరించినవి. వానిచే దెబ్బతిన్నవాడి పురంజనుడు ఇట్లంటున్నాడు. దేహాన్ని ధరించిన జీవుడు వయస్సును అనుసరించి కామాన్ని పొంది అతని బుద్ధి కారణముగా సంసారమున బద్ధుడగుట చెప్పబడింది. పురంజనుడు ఆమెతో ఇట్లా అంటున్నాడు. నీవెవ్వరి దానవు? నీ పేరేమి? నీ తండ్రి ఎవరు? ఈ 11 నీ భృత్యులెవరు? వారి వెంటనున్న ఈ స్త్రీలెవరు? నీవి వనానుండటానికి కారణమేమి? నీ వెంట నడుస్తున్న ఈ సర్పం ఎవడు? దయతో నాకు వివరింపము. నీవు ధర్ముని వెతుకుతున్న హ్రీ అనే ఆమెవా? రుద్రిని వెతుకుతున్న అంబికవా? బ్రహ్మను వెతుకుతున్న భారతివా? భక్తితో నారాయణుని కోరి వెతుకుతున్న ఇందిరవా? ఇక్కడ జీవుడు శక్తితో మాత్రమే జీవిస్తాడు. ఆ శక్తి త్రిమూర్తుల భార్యల సమాహార రూపం మరియు సకల పదార్థ జీవధర్మాలకు అధిపత్యగు ధర్ముని భార్య. హ్రీ అనే రూపం కూడా. హ్రీ అంటే లజ్జ, సౌకుమార్యము అనే 3 అర్థాలున్నాయి. పూర్వము చతుర్ముఖ బ్రహ్మ నుండి దిగి వచ్చిన మనువు సృష్టి యందు ధర్ముడును హ్రీదేవియు దంపతులుగా చెప్పబడ్డారు. ఇంకా ఇట్లా అంటున్నాడు పురంజనుడు. నీ పాదములను వెన్నాడగోరిన వాడెవడైనను సకల కామములు తీరిన సరసుడగును. రూపము లేక దేహము మనస్సునకు ఆధారం, కోరికలు తీరడానికి సాధనం. పురంజనుడు ఇంకా ఇట్లా అంటున్నాడు. నీ పాదాలను వెన్నాడగోరిన వాడెవడైనా సకల కామాలు తీరిన సరసుడవుతాడు. అట్టి వాణిని ఎవరిని నువ్వు వెతుకుతున్నావు? నీ చేతి యందు అలంకరింపబడిన తమ్మి మొగ్గ ఎచ్చట పడిపోయినో నాకెరిగింపు. అంటే నీవు పద్మమును హస్తమును ధరించిన లక్ష్మీదేవి వలె ఉంటుమని చితిరోక్తి. అరే, నీ చేతిలో పద్మం ఎక్కడ పడిపోయింది నాకు చెప్పు. మరియు పద్మము తుమ్మెదలను ఆకర్షించును. ఆ పద్మం నన్ను ఆకర్షించినట్టు. ఈ ఆకర్షణ సంసార బంధ కారణం అగు మాధుర్యానికి, యోగ సాధన అవలంబించిన నాద బ్రహ్మోపాసనకి సంకేతము. నీ రూపము ఇహపర సౌఖ్య సాధకమని సూచిస్తున్నాడు పురంజనుడు. నీ తమ్మి మొగ్గ ఎక్కడ పడిపోయిందో నాకెరింగిపు. నీవు భూమిపై పాదములుంచి నడుచుచుంటివి కనుక హ్రీమూర్తివి కానీ, పార్వతివి కానీ, సరస్వతివి కానీ, లక్ష్మివి కానీ కాదని నేను గ్రహించాను. పై తిప్పిన దేవతామూర్తులకు దేహాలుండవు. భూమిపై నడుచుట పసుకదు. వారందరి సమాహార రూపమే భౌతిక దేహమని అర్థము. ఇంకా ఇలా అంటున్నాడు. నేను విశేషములైన ఉత్తమ కర్మలు ఆచరించిన వాడను. ఈ పురము నా చేత పాలింపబడుగాక. అంటే పూర్వకర్మల ఫలితమే జీవునికి ఏర్పడే దేహము. దానిని పురముగా స్వీకరించి పురుషుడై జీవుడు తన జీవితం అనే పరిపాలనని నేర్చుకుంటాడు. విష్ణుమూర్తి భుజములచే పరిపాలింపబడి ఉత్తమ స్థితిలో వైకుంఠపురము సౌందర్యానికి స్థానమవుతోంది. అందు లక్ష్మీదేవి నివసించటం వల్లనే దానికి అంతటి శోభ. అట్లే నా బాహుబలమున పరిపాలింపబడి ఈ పురమున నీవు నివసించి అలంకరింపము. నారాయణునకు వైకుంఠం ఎట్టిదో జీవునకు దేహం అలాంటిది. నారాయణునకు లక్ష్మి ఎట్టిదో పురుషునకు స్త్రీ అట్టిది. నేను నీ కడగంటి చూపులకు హృదయమున మోహపడ్డాను. మోహమునకు స్థానము హృదయమున ఏర్పడుతుంది.
నిమిత్త కారణము స్త్రీగా వెలుపలుంటుంది. మోహం హృదయంలో ఉంటుంది, నిమిత్తం అనే స్త్రీ వెలుపలుంటుంది. సిగ్గుతో కూడిన మధుర భావములు, మందహాసాలు, విభ్రమలు నీ కనుబొమ్మల నుండి వెలువడుచుండగా మన్మధున్నాయందు సర్వశక్తిమంతుడై నన్ను విడువక పీడిస్తున్నాడు. చురుకైన నీ చూపులతో, మధురములైన చక్కని మృదువాక్యాలతో, సొంపుగా వేలాడుచున్న కురులతో కూడిన వాలుజడతో శోభిలుచున్న నీ ముఖమెత్తి ఒక్కమారు పలుకుము సిగ్గు చెందనేలా అని ఇట్లు పురంజనుడు ధీరతను కోల్పోయి పలుకగా ఆమె అతని వీరలక్షణానికి మోహపడినదై చిరునవ్వుతో ఇట్లనెను. ఓ మహాపురుష, నాకు గాని నీకు గాని పేరేమి అని, తల్లిదండ్రులెవరని, ఏ కులమని ప్రశ్నలు నాకింతవరకు కలగలేదు. నేనేమీ ఎరుగను. ఈ పురమున నుంటినని మాత్రము నేను ఎరుగుదును. దీనిని నిర్మించిన పురుషుని కూడా నేను ఎరుగను. అంటే ఇక్కడ దేహము దేవుని ఆజ్ఞ చేత బ్రహ్మ సృష్టిగా దేవతలనబడి ప్రజ్ఞలచే వారి శక్తులచే నిర్మింపబడును. దానికి తల్లిదండ్రులు కేవలము నిమిత్త మాత్రులు. వారి దేహములు కూడా అట్లేర్పడినవే. పేర్లు, కులములు మొదలగునవి కూడా ఇట్లే తెలియకుండా ఏర్పడినవి. మరియు పురమును ధరించిన పురుషుడైన జీవుడు కాక పురమును ప్రసాదించిన దేవుడు అంతర్యామిగా ఉంటాడు కనుక వానిని తెలియుట సాధ్యము కాదు. తెలియుట అహంకారం అనే ప్రజ్ఞచేతనే కదా. ఈ ప్రజ్ఞ జీవుని యందు ఏర్పడింది కనుక దీనికి జీవుడు బోధపడడు. వీరు నా సఖులు, ఈ కన్యలు నా చెలికత్తెలు. ఈ ముసలిపాము నేను నిద్రిస్తున్నప్పుడు తాను ధీరుడై మేలుకొని ఉండి ఈ పురమును పాలించుచుండును. ఇక్కడ బుద్ధి తన పరివారమైన మనస్సుతో, ఇంద్రియాలతో నిద్రిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా శరీరాన్ని, పురమును పంచప్రాణముల ప్రవృత్తులతో ప్రాణముల సర్పం కాపాడుతూ ఉంటుంది. జీవుడు నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాస, రక్త ప్రసారము, జీవశక్తి మొదలగు ప్రవృత్తులు పనిచేస్తూనే ఉంటాయి. జీవుని అస్తిత్వం మేలుకొని ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అస్తిత్వం మనస్సు మొదలగు వానిపై ఆధారపడినది కాదని, ప్రాణంపై ఆధారపడిందని అర్థం. 760 నీవు మనుషులకు నాయకుడవు, నా భాగ్యవశమున ఇచ్చటకు వచ్చితివి. నీకు ఇప్పుడు శుభం కలుగును. నీవెచ్చటికి వచ్చిండుటకు ఇష్టపడితివి కనుక ఇంద్రియముల సమూహముచే గొప్పగా అనుభవింపదగిన కోరికలన్నింటినీ చక్కగా సంపాదించుకొనగలుగుతావు. పుణ్యాత్ముడవై ఈ 9 ద్వారాలతో కూడిన నా పురాన్ని నీవు స్వీకరించి ఏలుకో. నీకన్నా మరి ఒకడు దీనికి రాజు కాదగిన వాడెవడు? ఇందు నేను నీకు సమస్త కామాలను సమకూర్చి పెడతాను. 100 సంవత్సరాలు ఇందుండుము. నీకన్నా నాకు ప్రియులెవ్వరు. ఇక్కడ మానవుని దేహానికి వీలుపడు ఆయుర్దాయం సుమారు 100 సంవత్సరాలు. బుద్ధికి జీవుడి కన్నా ప్రియుడెవడు? తర్వాత పురుషుడంటే స్త్రీ పురుష సౌఖ్యం తెలిసినవాడు, పండితుడు, ఇహపరాల లోకముల విమర్శనం కలవాడు అయి ఉండాలి. ఆమె ఇంకా ఎలా అంటారు, నీ యందు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఇవి లేనివాడు పశువు వంటివాడు. నిన్ను వదిలి మరి ఒకరిని అట్టివాని నేను ఎలా వరిస్తాను? గృహస్థాశ్రమము ఉత్తమమైనది. దాని యందే ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించుకోవడానికి వీలవుతుంది. దాని యందే సంతతి కలుగుట, ఆనందపడుట, పేరు ప్రతిష్టలు పొందుట మొదలగు ముద్దు ముచ్చట్లు ఉంటాయి. ఇవి సన్యసించిన వానికి లభ్యం కావు. దేహము ధరించుటకు ఇష్టపడని వారికి లభ్యము కావని అర్థము. ప్రవృత్తి లేనిదే దేహం లేదు. గృహస్థాశ్రమము అంగీకరింపనిదే ప్రవృత్తి లేదు. రజస్సు, తమస్సు అనే గుణాలను పోగొట్టుకొని సత్వగుణంతో పుణ్యలోకాలను సాధించుకొనుట గృహస్థాశ్రమ సాధన వల్లనే కలుగుతుంది. భూలోకంలో భౌతిక దేహమును జన్మించి గృహస్థాశ్రమ స్వీకరణ చేయుట వల్లనే దేవతలకు, పితృదేవతలకు, పంచభూతాలకు, ఇతర జీవితలకు నరజన్మము క్షేమము కలిగిస్తోంది. నీవు దానబుద్ధి గలవాడవు, వీరులలో పేరు పొందినవాడు, చూచుటకు అందమైన వాడవు,
సహజముగా సిద్ధించిన యవ్వనము కలవాడు. యవ్వన వయస్సుకై ఏ సాధనము చెయ్యక్కర్లేదు, కాలక్రమమున సిద్ధిస్తుంది. ఇంకా పాము పడగలవలే అందమైన బలిష్టములైన భుజాలతో నీ వంటి వారిని వరింపక నా వంటి కన్య ఎట్లుండును? కరుణారసముతో సంపూర్ణములైన చూపులు మెరయగా దీన జనుల భయమును హరిస్తూ సర్వలోకములయందును చెరింపుము. కరుణ, భూతదయ, దానబుద్ధి, ధైర్యము, దీనులకు అభయమిచ్చుట అనే లక్షణాలతో నరుడు భౌతిక దేహము నుండియే సర్వలోక సౌఖ్యాల్ని అనుభవిస్తాడని అర్థం. ఇట్లు పలికి స్వాగతమిచ్చిన ఆ కన్యను వరించి పురంజనుడు పురమున నిలిచెను. అన్యోన్య ప్రీతితో మహావైభవంతో పురమున ప్రవేశించి అతడు ధన్యుడయ్యను. అతడు నిరంతరము సమస్త సౌఖ్యములందు ఓలలాడెను. మాగధ జనులు తన కీర్తిని గానం చేస్తూ ఉండగా విని ఆనందించెను. అందమైన స్త్రీలచే సేవించబడుచు రాజులకు తగిన సుఖస్థానములు ఏర్పరచుకొని స్వేచ్ఛా విహారాలు చేస్తూ ఆ పురమున 100 సంవత్సరములుండెను. ఒకప్పుడు వేసవికాలము కడు తీవ్రమై లోకాన్ని భయంకరముగా మండించెను. ఆ సమయమున అతడు నదీ తీరమున నివాసం ఏర్పరచుకుని చిరుతరంగముల గాలులు అనుభవించెను. కాలం ఎప్పుడునూ ఒకే విధముగా ఉండదనియు, సంవత్సరమున ఋతువుల వలె సుఖదుఖాలు తిరిగి వస్తూ ఉంటాయనియు, దేహధారియగు నరుడు యుక్తితో సత్కర్మలను కల్పించుకొని కాల పరిణామ స్థితుల నుండి తప్పించుకొనుటననియు ఇక్కడ సూచించబడింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. తరువాయి భాగంలో మనం పురంజనుని పురం గురించి చెప్పుకుందాము. ఓం తత్సత్.